ఒక్క తోటలో పోయినది వరకు దిగుబడి లేదు. ఒక 4-5 మొక్కలు మళ్ళీ ఈ అరటి నాటమని కూడా వాళ్ళే సలహా ఇచ్చారు, దిగుబడి లేదు. నాన్న కూడా ఇంతకుముందు ఇలా లేదు, తోటను బాగా చేసావని నా దగ్గరికే వచ్చి అంటారు ఇంప్రూవ్ అయ్యిందని. వానపాములు లేవు, అది సరిగ్గా పెరగలేదు, అందుకే తర్వాత నీళ్లు ఎక్కువగా పెట్టేవాళ్ళం. నా పేరు పద్మావతి. హుణసూరు తాలూకా కల్లహళ్ళి దగ్గర హుణసెగాల అనుగూడు హోబలిలోకి వస్తుంది. 5 ఎకరాల్లో ఒక్క వేశాం. పోయిన ఏడాది దాకా దిగుబడి లేదు, చేసే కొట్టి విధన లేదు. నేను ఫేస్బుక్లో చూసి నంబర్ తీసుకుని డాక్టర్ సాయిల్ వాడాను. ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చింది. పోయినసారి దీన్ని 3 లక్షలకు ఇచ్చాం. 5 ఎకరాలు, ఈసారి 8.5కు ఇచ్చేసాం. రేటు తెలియదు కదా, అందుకే ముందే ఇచ్చేసాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు డాక్టర్ సాయిల్ మందులు వాడుతున్నాం. వాళ్ళు వచ్చి చూపించాకే మాకు డాక్టర్ సాయిల్ తెలిసింది. పైన సుడులన్నీ పోయాయి, 4-5 మొక్కలు అది చూపించారు. మళ్ళీ కింద వేరంతా కుళ్ళిపోయేలా ఉంది, అదంతా తవ్వి చూపించారు. ఇలా అయిందని అరటి నాటమని వాళ్ళే సలహా ఇచ్చారు. భూమిలో పొటాషియం తక్కువగా ఉందని చెప్పారు. అరటి నాటమని చెప్పారు, అందుకే అరటి నాటాం. పోయినసారే మొదటి కోత కోసాం, 1-2 సార్ వచ్చాం. వాళ్ళు కోసేటప్పుడు నేను చూడలేదు. దిగుబడి లావు ఇంతగా ఉండేది కాదు, చాలా చిన్నగా ఉండేది. అక్కడక్కడ కొన్ని గెలలే ఉండేవి. ఈసారి పర్వాలేదు. ఈ ఏడాది చూడండి, 3-4 రెట్లు బాగుంది. తోటకి ఎవరూ వచ్చి చూడలేదు. రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చి చెప్తుంటారు, తోట బాగుపడిందని నా దగ్గరే వచ్చి చెప్తారు, ఇంప్రూవ్ అయ్యిందని అంటారు. ఈసారి మా ఊళ్ళో వేరెవరికి అంత దిగుబడి రాలేదు. వేరే తోటల వాళ్ళు ఆ తోటలో ఇప్పుడు అసలు ఫలసాయం లేదంటారు. నా తోటలో బాగా పండిందని నా దగ్గరికే వచ్చి చెప్పారు. గంపత్తగా ఇచ్చేయడంతో మేమేమీ దాని గురించి పట్టించుకోలేదు. ఈసారి కాఫీ రేటు ఎక్కువ, దీని రేటు ఎక్కువగా ఉంది, మమ్మల్నే కోసి ఇవ్వమని కూడా చెప్పారు. అందుకే మేము గంపగుత్తగా ఇచ్చేసాము. తెలియదు, ఊరికే అలా ఇచ్చేసాము. తర్వాత రేటు ఇంత ఉంటుందని కూడా మాకు తెలియదు. వానపాములు లేవు, అది సరిగా పెరగలేదు. అప్పుడు నీళ్లు చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళం, చాలా నీళ్లు కొట్టేవాళ్ళం. మా నాన్నగారు తడి ఆరనిచ్చేవారు కాదు. వీళ్ళు వచ్చి నీళ్లు తగ్గించమని చెప్పారు. బాగుంది సార్, ఇప్పుడేం లేదు అంటే వేరే వాళ్ళు చాలామంది వచ్చారు. మా నాన్నగారు తీసుకొచ్చి చూపించారు. వాళ్ళు మందులు ఇచ్చారే కానీ ఇందులో ఇది తక్కువగా ఉంది అని చెప్పలేదు. ఇలా చేయండి, ఇది వేయండి సరిపోతుంది అని చెప్పారే కానీ ఏదో ఒక ప్రోడక్ట్ను 6-7 నెలలు ఇంట్లో పెట్టుకుని మేము వేయలేదు, వాపసు ఇచ్చేసాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాకు డాక్టర్ సాయిల్ దొరికింది. ఆ తర్వాత దీన్నే కంటిన్యూ చేసాం. సార్ ఫోన్ చేసి ఎలా ఉందని అడుగుతారు. ఆఫీస్ నుంచే 2-3 సార్లు ఫోన్ చేశారు. ఏమైనా కావాలంటే తీసుకోండి, తోట ఎలా ఉంది, బాగుపడిందా అని కూడా అడిగారు. థ్యాంక్ యూ సార్. వాడిన తర్వాత ఇప్పుడు కూడా వాడుతున్నాం. వేరే వాళ్ళని కూడా తీసుకోమని చెప్తాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.